2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా సూర్యుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలమైనటువంటి సంచారం. ఇక కుజుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 8, 9 స్థానాలలో సంచరిస్తున్నాడు, కొంతవరకు బాగా ఉన్నాడు. అంటే బుధుడి మూలకంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇక గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా మిథున రాశి వారికి దాదాపు అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి. కనుక గ్రహస్థితిని మనము పరిశీలించినట్టయితే మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ ఫిబ్రవరి మాసంలో కొంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి. ఏ పని ప్రారంభించినప్పటికీ 1కి 4 సార్లు ఆలోచించి ఆ పనిని ప్రారంభించాలి. ఆ పనికి సంబంధించినటువంటి పూర్వాపరాలను మొత్తం కూడాను విశ్లేషించిన తర్వాతనే మీరు ప్రారంభించడము అన్ని విధాలుగా మంచిది. కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రారంభించినటువంటి పనులు నిర్ణీత సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రుణబాధ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు బాగా కనబడుతున్నాయి. కనుక మీరు ఏం చేయాలి? ఈ సమయంలో అదృష్టం మీద ఆధారపడకుండా మీరు రెట్టింపు శ్రద్ధ నిలిపి పనులు చేయాలి. అంటే 200% ఎఫర్ట్స్ పెట్టాలి. ఏ పనిని ప్రారంభించినప్పటికీ మీరు అనుకున్న దానికంటే కూడాను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడే మీకు నష్టం జరగకుండా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పనులు మధ్యలో నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మానసిక ఇబ్బందులు, దగ్గర వాళ్లతో మీరు కలహాలు, మనోధైర్యము కోల్పోవడము, ఇలాంటివన్నీ కూడాను కనబడుతున్నాయి. కనుక అంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తుల విషయము ఆలోచించినట్టయితే ఉద్యోగస్తులకు మెయిన్గా ఈ నెలలో పని భారం పెరుగుతుంది. ఆఫీసులో అనవసరమైనటువంటి పనిని కూడాను మీకు అప్పచెప్తారు. తద్వారా వర్క్ లోడ్ పెరిగిపోతుంది. వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మీకు శారీరక మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా మీరు కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ మాసంలో. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. అష్టమ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. కనుక ఆరోగ్యాన్ని మీరు ఏ విధంగానైనా కూడాను దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య సమస్య దరి రాకుండా మీరు చూసుకోవడం ఈ మాసంలో చాలా అవసరము. ఇక ఉద్యోగస్తులకు తోటివారితో మనస్పర్ధలు, అధికారులతో ఇబ్బందులు, అధికారులు మిమ్మల్ని గుర్తించకపోవడము, మీరు చేసినటువంటి పనిని తోటి ఉద్యోగస్తులు క్లెయిమ్ చేసుకోవడము. మీరు చేస్తారు వాస్తవంలో, కానీ ఆ పనిని ఎదుటివాడు, పక్కవాడు, మీతో సహాయంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం మూలకంగా అధికారులు వారి దృష్టిలో మీరు పని చేయనట్టుగా అక్కడ ముద్ర పడుతుంది. దాన్ని మీరు కొంత జాగ్రత్తగా గమనించాలి. ఈ మాసంలో సమాజంలో కొంత మీకు పూర్వము ఉన్నటువంటి పేరు మూలకంగా కొన్ని పనులు నెరవేరుతాయి. అయితే అనవసరమైనటువంటి వారితో సాహచర్యం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీకు ఎవరితో అవసరమో వాళ్ళతోనే మాట్లాడండి, వాళ్ళతోనే సహాయ సహకారాలు తీసుకోండి. అనవసరమైనటువంటి వారితో మీరు స్నేహం చేసినట్టయితే
ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక తద్వారా మీరు మనస్తాపానికి గురి అవుతారు. ఇక దీర్ఘ ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఏవైనా మీకు చేయవలసి వస్తే, తప్పకుండా చేయవలసి వస్తే చేయడం గత్యంతరం లేదు. కానీ అవకాశం ఉన్నట్టయితే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. వాయిదా వేసుకోవడం మూలకంగా మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఖర్చులను మీరు నియంత్రించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైనది అని మీరు తలచినట్టయితే దాన్ని వాయిదా వేసుకోవడం అన్ని విధాలుగా మంచిది. ఇకపోతే ఈ మాసం లోపల అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. ఫోర్స్డ్గా మీకు ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి సమస్యలు, తద్వారా ఇంట బయట కొన్ని ఇబ్బందులు, వాగ్వివాదాలు, అధైర్యము ఇలాంటివన్నీ కూడాను చోటు చేసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే భార్యా పిల్లలతో కొంత సంతృప్తిగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి చర్చలు ముందుకు రావడం మూలకంగా మళ్ళీ గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు కూడాను ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. పిల్లల చదువు కొరకై మీరు శ్రమిస్తారు. ఖర్చులు ఉన్నప్పటికీ, ఖర్చులు ఎంత ఉన్నప్పటికీ, చేతిలో డబ్బు లేకపోయినప్పటికీ పిల్లల విషయంలో మట్టుకు మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు, చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం వేటలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభించే అవకాశాలు కొంత కనబడుతున్నాయి. అయినప్పటికీ అందులో కూడాను సంతృప్తి లేకపోవడం మూలకంగా ఆ ఉద్యోగం వదిలిపెట్టడము, లేదా శాశ్వతమైనటువంటి పర్మనెంట్ ఉద్యోగం కొరకు మీరు ప్రయత్నాలు చేయడం అనేటువంటిది కంటిన్యూస్గా ఇంకా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా పూర్వము తీసుకున్నటువంటి అప్పుల మూలకంగా ఈ మంత్ లోపల మీరు ఇబ్బంది పడతారు. దాన్ని కొంత జాగ్రత్తగా మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఖర్చులను నియంత్రించుకోవడమే మన చేతిలో ఉన్నటువంటి మార్గం. తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడం కూడాను మనకు అత్యవసరమైనటువంటి విషయం ఈ మాసంలో. ఈ రెండింటిపై మీరు ఫోకస్ పెట్టాలి. ఆదాయం పైన, ఖర్చుల నియంత్రణ పైన. అప్పుడు మీరు కష్టాలలోకి వెళ్లకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ మాసంలో ముఖ్యంగా న్యాయపరమైనటువంటి ఇబ్బందుల నుండి కొంత విముక్తి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారము, రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ మాసంలో. అయితే కోర్టు వ్యవహారము, కోర్టు కేసులు, వాటి నుండి కొంత విముక్తులయ్యేటువంటి అవకాశం మీకు బాగా కనబడుతుంది. కనుక ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల కొంత పరీక్షా సమయంగానే కనబడుతుంది. కనుక ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవాలి. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలను తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి విషయంలోనూ సహనము, ఓర్పు మీకు బాగా ఈ మాసంలో కావాలి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పనులు చేయండి. ఇకపోతే ముఖ్యంగా ఈ మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సూర్య భగవానుడు అష్టమ స్థానంలో, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కనుక సూర్యుడి కొరకై పరిహారం తప్పకుండా చేసుకోవాలి. సూర్యుడి కొరకై మీరు ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను మీరు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం చేయండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. కేవలము సూర్యుడు నమస్కారం మూలకంగానే ప్రీతి చెందుతాడు. నమస్కార ప్రియో భానుహు అన్నారు. కాబట్టి మీరు కేవలము సూర్య నమస్కారాలు చేయడం మూలకంగా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శారీరక మానసిక ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక అంగారకుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. షష్ఠమాధిపతి అయి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఆవేశాలకు వెళ్లకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది ఈ మాసంలో. దీని పరిహారం కొరకై ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. తద్వారా మీకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది.
ఇకపోతే ద్వాదశ స్థానంలో గురు సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కొన్ని శుభమైనటువంటి కార్యక్రమాలలో మీరు డబ్బును స్పెండ్ చేస్తారు, అంటే శుభమూలకంగా ఖర్చు కనబడుతుంది ఈ మాసంలో. అయితే ద్వాదశంలో ఉన్నాడు గనక కొన్ని పనులు, శుభ ఫలితాలు, శుభ కార్యక్రమాలు చేస్తారు గనక అది కొంతవరకు మనకు సంతృప్తినిచ్చేటువంటి అంశమే. అయినప్పటికీ ప్రవాహంలాగా డబ్బు వెళ్తుంటే మనిషి నిలబడడం కష్టం అవుతుంది కనుక ఆ బృహస్పతి నిమిత్తమై మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, మూలమంత్రాన్ని చదువుకోండి. ఇక రాహువు, కేతువు, శనేశ్వరుడు వీరు కూడాను మీకు ప్రతికూలంగా ఉన్నారు కనుక శని, రాహువు, కేతువుల నిమిత్తమై మీరు శివాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను శివాలయానికి వెళ్ళి ఆ శివుడి పైన మీరు అభిషేకం చేయడం, శివునికి అభిషేకం చేయడం మూలకంగా శివుడు ప్రీతి చెందుతాడు. అభిషేక ప్రియో శివ అని. అభిషేకం చేయడం అంటే హర 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 అంటూ ఒక 5 సార్లు మీరు నీళ్లు పోసినట్టయితే ఆ భగవంతుడు ప్రీతి చెంది అపమృత్యు దోషాలు లేకుండా చూస్తాడు, ఆయురారోగ్యాలను ఇస్తాడు, ఐశ్వర్యాన్ని మీకు సంప్రాప్తం చేస్తాడు, ఆటంకాలు లేకుండా చూస్తాడు. ఆ అమ్మవారు కూడాను ఆ శివాలయంలో ఉంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం మూలకంగా రాహుకేతువులకు సంబంధించినటువంటి దోషాలు కూడాను పరిహారం అవుతాయి. కనుక ఈ పరిహారాలు మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. ఈ దుష్ప్రభావం ఏదైతే ఈ స్థానాలలో సంచరించడం మూలకంగా కలుగుతుందో అవి దైవ దర్శనం మూలకంగా, సద్గురువులను సందర్శించుకోవడం మూలకంగా మనకు కలుగుతుంది కనుక వీటిని మీరు చేసుకున్నట్టయితే పరిహారాలు, వాటి మూలకంగా మీకు అనర్థం దూరమవుతుంది, సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఇది ఆచరించండి.